సింపతి కోసం ట్రై చేస్తున్నాను, సింపతి అని రుద్దుతున్నారు చూసారా బయట చాలా మంది. అది చాలా బాధాకరం. పల్లవ ప్రశాంత్ ఇతను ఒక సింపతి అని రుద్దుతూ ఉంటారు. ఇప్పుడు పల్లవ ప్రశాంత్ని కళ్యాణ్ని సింపతి ఇలా రుద్దు, జై జవాన్ జై కిసాన్ అని. అతను కిసాను ఇతను జవాను కాబట్టి వీళ్ళిద్దరిని రుద్దుతున్నారు, వీళ్ళిద్దరు సింపతితో ఆడుతున్నారని పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తున్నారు, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. డాక్టర్ దివ్య యాక్టర్ భరణి గారు చెప్పుకున్నప్పుడు మిలిటరీ ఆర్ ఆర్మీ పవన్ కళ్యాణ్ అని చెబితే తప్పేంటి? కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా అతను ఆ ఆర్మీ ఆర్ మిలిటరీ అని చెప్పుకోలేదు. చెప్పితే అసలు ఏంటి ప్రాబ్లం? ఇది ఏ రకంగా తప్పు వద్దనేది నాకు అర్థం కాల. సింపతిగా ఏ రకంగా కన్వే అవుద్ది? ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు చెప్పుకుంటే తప్పేంటి? ఒకవేళ వాళ్ళు చెప్పుకోకపోతే ఎవరి ప్రొఫెషన్ ని వాళ్ళు బయట ఆడియన్స్ చెప్పుకుంటే తప్పేంటి? మాట్లాడితే రమ్య మాట్లాడినా, మాధురి గారు మాట్లాడినా, సంజన గారు మాట్లాడినా తన నోట్ల నుంచి నా ప్రొఫెషన్ జోలికి రావద్దు అని, కానీ మిలిటరీ వాటి గురించి రావద్దు, ఆర్మీ గురించి రావద్దు అన్నట్టుగా అనలేదు అతను. నాకు అప్పటికీ అర్థం కాని లాజిక్. సోషల్ మీడియాలో చాలా మంది రుద్దుతున్న విధానం సింపతి అంటే కళ్యాణ్ ఏ రోజు సింపతి కోసం వాడాడు? నాకు ఓట్లేయండి, నాకు సింపతి, నేను పలానా అని ఎక్కడైనా చెప్పాడా? కళ్యాణ్ గుణం చూసి జనాలు ఓట్లు వేస్తున్నారు.